హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సాటర్డే. సో సాటర్డే వీకెండ్స్ కాబట్టి సో ఏదో ఒక స్పెషల్ స్నాక్ చేద్దాము అని అనుకొని నేను కిచెన్లోకి వచ్చిన. సో రాగానే ఈ లోపల లేఖ్య వీళ్ళిగో ఈ టమాటాలు వెతకాలు తరిగేస్తున్నారు. సో ఎందుకు అని అంటే ఈరోజు నైట్ అంట పోహా అటుకులు ఉప్మా చేస్తున్నారు. సో దాంతోపాటు మీరు ఆగండి కొంతసేపు అని చెప్పి నేను పనీర్ స్టార్టర్ చేస్తా, క్రిస్పీ పనీర్ స్టార్టర్ చేస్తా నేను ఒక స్నాక్ చేస్తాను చెప్పిన. ఓకే, వాళ్ళు ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో అది ఏంటి, ఎలా చేస్తాను ఏంటి అనేది చూద్దాం. హలో హలో. సో మా ఆయనైతే ఇందాక అయిపోయిందా, ఆయనతో పనీర్ చేస్తున్నాడు అండ్ నేను వచ్చేసి అటుకుల పోహా చేస్తున్నా. సో దానికి కావాల్సిన నేను కట్ చేసుకుంటున్నా అండ్ మా ఆయనకి ఏమేమి కావాలి మరి అవన్నీ నెక్స్ట్ ఫర్దర్గా అడిగి కట్ చేస్తాం. నాకు కట్ చేయడానికి ఏం లేదు, ఒక పనీర్ తప్ప. అవునా, అంత ఈజీగా? మరి ఇప్పుడు చేసేది క్రిస్పీ పనీర్ అన్నమాట ఇది. సో దీనికి ఎలాంటి వెజిటబుల్స్ అవసరం లేదు, జస్ట్ మన పకోడీ లాగా అనుకో. సో అట్లా సూపర్. సో అది మనం ఇంతవరకు పనీర్ మెజెస్టిక్ కానీ పనీర్ మంచూరియా చిల్లీ పనీర్ ఇలాంటి వాటికి క్యాప్సికమ్ ఆనియన్ ఇలాంటివన్నీ అవసరం. చాలా ఈజీ స్నాక్, ఒక 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లా. సో వి ఆర్ సూపర్ ఎక్సైటెడ్ అన్నమాట. yes. సో వీకెండ్ కాబట్టి కొంచెం స్పెషల్స్ ఉండాలిగా, అందుకే పోహా. ఇంకా ఆనియన్ చేసుకోవాలి మరి నువ్వు. ఆనియన్స్ మెల్లమెల్ల కట్ చేసి ఒక్కొక్కటి. ఏం చేస్తున్నారా? ఈరోజు అలెక్కే అటుకులు ఉప్మా చేస్తుంది పోహా, నేనేమో పనీర్ క్రిస్పీ పనీర్ స్టార్టర్ చేస్తాను. నాకు ఇష్టమనే కానీ చాలా తలనొప్పిగా ఉంది నాకు. అసలు వీడియో తీస్తున్నారా? వెరైటీ మనం చూపించిన ఒక వెరైటీ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా వీడియో తీయాలి కదా. ఫస్ట్ నాకు తలనొప్పి వస్తుంది, కాఫీ పెట్టుకుందామని వచ్చిన. కాఫీ నువ్వు పెట్టుకోకు, నేను చేస్తా కాఫీ. కాఫీ కూడా నువ్వు చేసిస్తావా? రిలాక్స్ అవ్వండి, నేను కాఫీ తీస్తా, ఆ తర్వాతనే వంట చేస్తా. సరే అయితే, ఇంత మంచి కొడుకుంటే ఎంత సుఖపడాలి తల్లి. నీకే కావాలి కాఫీ? కావాలండి. మంచి ఫిల్టర్ కాఫీ ఇస్తుంది. ఓకే, ఫస్ట్ ఆనియన్ కట్ మామయ్య కూడా ఉన్నాడు. కాఫీ నేను చేసిస్తా అని చెప్పడానికి ఒక కారణం ఉందమ్మా. దాని వెనకాల ఒక చిన్నది ఉంది. ఎందుకు చెప్పనా? ఊరికి వచ్చి వంట అయిందా వంటని అడగదు ఇక మీరు. ఒకసారి కాఫీ ఇచ్చేసాం అనుకో, మళ్ళీ తాగి రిలాక్స్ అవ్వండి. ఆ టేస్ట్ పోయే వరకు వంట అవుతుంది. కాఫీ టేస్టా? మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ ఇస్తా. ఎంత ఒరిజినల్ కాఫీ అయితేనో మరి గంట సేపు ఉంటుంది మరి అది. ఇక మరి మంచి ఫిల్టర్ కాఫీ ఇస్తా నీకు, ఒక హాఫ్ అవర్ ఉంటది. ఆ హాఫ్ అవర్ లో పనీర్ చేస్తా. ఫిల్టర్ కాఫీనా? నేను ఫిల్టర్ అయ్యలేదు కదా. నీకు ఎందుకు అవన్నీ చేస్తా, నీకు ఎందుకు. తర్వాత హాఫ్ అవర్ గ్యాప్ లోనే మంచి పనీర్ స్టార్టర్ ఇస్తా. కొంచెం ఆ టేస్ట్ పోతుంటేనే అలా పోహా ఇస్తుంది, తినేసేయండి. సాటర్డే నైట్ ఇట్లా అయిపోతుంది అండి. కాఫీ నాకు అత్తకే కాదు, మామకు కూడా. నాన్నకు కూడా, నేను కూడా అవుతా కొంచెం. మరి ఇందాక చెప్పినాం కదా వాళ్ళకి ఫిల్టర్ కాఫీ చేసిస్తా అని చెప్పి. సో నేను అగారో వాళ్ళది ఇంపీరియల్ ఎస్ప్రెసో కాఫీ మేకర్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లోనే వాళ్ళకి ఫిల్టర్ కాఫీ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. సో దీంతో పాటు నేను చూసారు కదా చిన్నగా, సో కాఫీ గ్రైండర్, కాఫీ బీన్స్ గ్రైండర్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను అగారో వాళ్ళది. సో ఫస్ట్ ఏం చేద్దామనంటే కాఫీ బీన్స్ తీసుకొని, రోస్టెడ్ కాఫీ బీన్స్ ఆర్డర్ చేసుకున్నాను సో ఆన్లైన్ నుంచి. సో అవి తీసుకొని ఫస్ట్ కాఫీ పౌడర్ అనేది గ్రైండ్ చేసుకుందాం. సో దీంట్లో మనకి బీన్స్ అయితే వేసేసేయాలి. సో బీన్స్ వేసేసిన తర్వాత చూసారు కదా, సో ఇక్కడ స్విచ్ ఆన్ చేసేసుకొని చాలా సింపుల్, క్యాప్ ఉంటుంది ఇలా పెట్టేసి ముందుగా చూపిద్ది. సో ఇలా ఆన్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. బాగుంది కదా, చిన్న క్యూట్ డబ్బా. ఇప్పుడు చూస్తే మనం కాఫీ అనేది బీన్స్ అనేవి చాలా మంచి గ్రైండ్ అయిపోయినాయి. సో మీకు ఇంకా స్మూత్ టెక్స్చర్ రావడం కోసం కావాలంటే ఇంకా కొంచెం సేపు అనేది చేసుకోవచ్చు. విత్ ఇన్ 15-20 సెకండ్స్లోనే మనకి మంచి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మత్తులా ఉంటుంది అది. సో కాఫీ లవర్స్ మాత్రం ఒక మత్తే. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్పూన్ తీసుకొని, ఇది ఫిల్టర్. సో దిస్ ఈస్ ది కాఫీ ఫిల్టర్. సో ఈ ఫిల్టర్లో మనం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి పౌడర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఈ కాఫీ ఎప్పుడైతే మేము తాగడం స్టార్ట్ చేసినామో, తర్వాత ఎప్పుడైతే ఇది మెషిన్ స్టార్ట్ అయిందో
కిచెన్లో ఎంటర్ కాగానే ఒక సీసీడీలో ఎంటర్ అవుతే ఎట్లుంటుంది స్మెల్. సో ఆ స్మెల్ ఉందన్నమాట. సో ఇట్లా కాఫీ పౌడర్ అనేది వేసేసుకొని ఇక్కడ మీరు కిందకి చూస్తే ఇక్కడ లాక్ అండ్ ఇన్సర్ట్ ఉంటుంది. సో మన ఇన్సర్ట్లో పెట్టి ఇట్లా తిప్పితే లాక్ అయిపోతుంది అనమాట ఇది. సో ఇట్లా కాఫీ పౌడర్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈ మెషిన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ట్యాంక్ ఉంటుంది. సో దీంట్లో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. సో ఈ వాటర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ. సో ఈ వాటర్ తీసుకొని మనం ఈ కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత సో మనం ఇక్కడ మీరు వెనకాల చూస్తే 2 క్లిప్స్ ఉంటాయి. సో ఇట్లా మనం వాటర్ అనేది సో మినిమం లెవెల్ నుంచి మ్యాక్సిమం లెవెల్ వరకు, సో మినిమం ఇంత, సో మ్యాక్సిమం ఇంత, సో ఎంతన్నా మనము వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. బట్ దట్ షుడ్ బి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇట్లా ఈ క్యాప్, సో ఇది ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. సో ఈ వాటర్ ట్యాంక్ తీయకుండా కూడా డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి వాటర్ పోసుకోవచ్చు మనము. సో అట్లా మీకు ఈజీగా ఉంటుంది, క్లీనింగ్ కోసం కాకుండా చూపిస్తున్నది. సో ఇదనమాట. సో వాటర్ ఇంకా కాఫీ పౌడర్ రెండు ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఇక్కడ చూస్తారు కదా మీరు. సో ఇది రిమూవ్ చేసుకోవచ్చు మనము. సో ఎక్సెస్ కాఫీ పౌడర్ కానీ లేదంటే స్టార్టింగ్లో కొంచెం వాటర్ వస్తుంది ఫస్ట్ ఆన్ చేయగానే, సో దానికోసం కానీ ఏదైనా కింద పడితే కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి డ్రైన్ ట్రే ఉంటుంది అనమాట. సో ఇది ఈజీ రిమూవబుల్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కప్ తీసుకొని ఇక్కడ కింద ప్లేస్ చేసుకొని సో మనమైతే మెషిన్ ఆన్ చేసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే దీంట్లో ఇది పవర్ బటన్. సో పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్ప్రెసో. సో ఈ బటన్ వచ్చేస్తే మనకి డికాషన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి స్టీమ్. సో మీకు సైడ్కి చూస్తే మనకి దీనికి స్టీమ్ కూడా ఉందన్నమాట. చూడండి ఇక్కడ సైడ్కి స్టీమ్ కూడా ఉంది. సో ఇదేంటంటే మంచిగా ఫ్రాత్ కోసం మంచి ఏమంటారు నురుగు వస్తుంది కదా మన కాఫీలో ఎస్ప్రెసో స్టైల్లో. సో దానికోసం ఇది చేసుకోవచ్చు. సో మనకి ఇది ఓన్లీ డికాషన్ ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఇది పెట్టుకొని ఇది ఆన్ చేయాలి మెషిన్. సో ఆన్ చేస్తే సౌండ్ వినిపిస్తుంది మీకు, సౌండ్ వస్తుంది ఫస్ట్. సో అట్లా సౌండ్ వచ్చి కొంచెం టైం తీసుకుంటుంది. కింద చూడండి మీరు. సో మంచి ఎస్ప్రెసో అయితే బయటకు వచ్చేస్తుంది చూడండి. సో సూపర్ స్మెల్, సూపర్ క్రేజీ స్మెల్ వస్తుంది. డికాషన్ రెడీ అయిపోయింది. సో కొంతమందికి బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా. సో వాళ్ళు డైరెక్ట్ టీ కాఫీ ఇది తాగేసామంటే ఎస్ప్రెసో తాగేసేయచ్చు. కానీ మన ఇంట్లో యూజువల్లీ ఏం చేస్తామంటే మనం కాఫీలో మిల్క్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో దీంట్లో ఏం చేయాలంటే ఇదే డికాషన్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకొని సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇది ఉంది కదా ఇక్కడ చూసారు కదా మీరు. సో ఇప్పుడు ఒక్కసారి ఆన్ చేస్తే మనకి ఈ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అయిపోయి మనకి స్టీమ్ దాకా వస్తుంది. చూసారు కదా స్లోగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇక్కడ. సో ఒక్కసారి ప్రెస్ చేయాలి మనము. ప్రెస్ చేసే స్టీమ్ అనమాట. సో ఈ కప్లో నేను డికాషన్ ఇంకా కొంచెం మిల్క్ షుగర్ యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచి స్టీమ్ తీసుకుంటే మంచి ఫ్రాత్ వచ్చి ఆ బురుగు వస్తుంది, క్రేజీ కాఫీ టేస్ట్ వస్తుంది. సో అట్లా ఇందాక ముందు చూపించాను కదా మీకు. సో ఫస్ట్ మనం ఆన్ చేయగానే ఇది ఆన్ చేసుకుంటే ఫస్ట్ కొంచెం వాటర్ వచ్చేస్తుంది. సో వేపర్ అని తెలిపోయిన తర్వాత మనం ఇది ఆన్ చేసుకొని ఇలా తీసుకోవాలి. సో చూసారు కదా. సో ఎంతో మంచిగా మిక్స్ అయిపోయింది కాఫీ అనేది. ఇప్పుడు తాగితే ఉంటుంది నా సామి రంగా. ఆల్రెడీ బయట నుంచి మా అమ్మ చెప్తుంది మంచి వాసన వస్తుందా, ఏమైంది కాఫీ ఏమైంది అని అడుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చేస్తారు కాఫీ. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తే తర్వాత ఇస్తాం వాళ్ళకి. బ్రహ్మాండమైన కాఫీ. సో ఇలాంటి కాఫీ మెషిన్ మీ ఇంట్లో కూడా కావాలనుకుంటే నేను ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అగారో వాళ్ళది ఇంపీరియల్ ఎస్ప్రెసో కాఫీ మేకర్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఆల్సో అగారో కాఫీ బీన్స్ గ్రైండర్ అనమాట. ఇప్పుడు మనం పన్నీర్ వీడియోలోకి స్టార్ట్ అయిపోతాం. సో కాఫీ అయిపోయింది వాళ్ళకి ఇచ్చేసిన. దాని తర్వాత మనం ఇప్పుడు ఈ పన్నీర్ వీడియోకి ఎంటర్ అయిపోదాం. సో ఆనియన్స్ కట్ చేస్తున్నా అనుకోకండి, అలాగే కట్ చేస్తుంది మధ్యలో వచ్చి యాక్షన్ చేసినట్లు ఇట్లా అమ్మ పోహా కోసం ఆనియన్స్ ఇవి. సో మనం బేసిక్గా పన్నీర్ స్టార్టర్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? పన్నీర్. మీకు 100 మార్క్స్. బేసిక్ గా నాకు కొంచెం ఉల్లిపాయలు తరిగితే చాలా వాటర్ చేస్తాయి, అప్పగింతో అలా ఏడ్చినట్టు ఏడుస్తా. సో అందుకని చెప్పి కొంచెం మాక్సిమం టైమ్స్ ఈయనే కట్ చేస్తాడు. ఆనియన్స్ ఒక్కటే. యా సో నేను డైరెక్ట్ చెప్పేసి ఇప్పుడు నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పన్నీర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ అంటే నిమ్మకాయ జ్యూసు, దాని తర్వాత సాల్ట్, మెయిన్ సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడర్, దాని తర్వాత ఇంకేం అవసరం ఉంటాయి ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసుకోవడానికి. పన్నీర్ కర్డ్ అవసరం లేదు,
కర్డ్ వేసేస్తే మళ్ళీ పుల్లగా అయిపోతుంది. మరి మ్యారినేట్ డిఫరెంట్ స్టార్టర్ ఇది. ఏది మ్యారినేటా అందుకే నిమ్మకాయ రసం పిండి కదా. సో దాని నిమ్మకాయ రసం పిండేస్తే అది మొత్తం మంచి మ్యారినేట్ అయిపోతుంది, అన్ని కలిసిపోతుంది అన్నమాట వాటర్ వేయకుండా. సో అదొకటి. దాని తర్వాత నెక్స్ట్ కావాల్సింది కార్న్ఫ్లేక్స్. కార్న్ఫ్లేక్స్ ఎందుకు అనుకుంటున్నారా చూపిస్తా. సో కార్న్ఫ్లేక్స్ అంతే, ఆయిల్ బాండీలో ఆయిల్ అంతే. సో ఇది జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, నిమ్మకాయ, పన్నీర్, ఉప్పు, కారం, పసుపు. సో ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీని తర్వాత ఇంకేం అవసరం పడతాయి అంటే మనకి నాకు కావాల్సింది సోన్పాపడి ఏం వేయట్లేదు. సో దిస్ ఈజ్ ద కార్న్ఫ్లేక్స్. సో ఈ కార్న్ఫ్లేక్స్ కావాలి. సో ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత ఆయిల్ కూడా కావాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రిపరేషన్. సో మనం ఫస్ట్ పన్నీర్ అనేది మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. సో మీ ఇష్టం, చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. కానీ ఈ స్నాక్కి ఏమవుతుందంటే ఇప్పుడు మంచూరియా కానీ లేకుంటే ఈ మెజెస్టిక్ కానీ సో ఈజీగా తినేస్తాం కాబట్టి కొంచెం చిన్న చిన్న ఓకే. కానీ దీనికి కొంచెం పెద్దగా ఆల్మోస్ట్ ఈ సైజు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇది కొంచెం పెద్దగా అయిపోయింది, ఇక్కడ కొంచెం చిన్న పన్నీర్ సైజ్ కట్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఈజీగా మనకి 3 క్యూబ్స్ వచ్చేస్తాయి. 1, 2. సో ఈ సైజ్ పన్నీర్ అయితే ఇట్స్ వెరీ గుడ్. సో చాలా బాగుంటుంది. ఇట్లా పండు కిందకి వస్తే క్రేజీ. సో మనం ఇది మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఒక 15-20 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకోగలిగితే పన్నీర్ టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బయట ఫ్రై అవుతుంది, ఆ క్రిస్పీనెస్ అనేది బయటికి తగులుతుంది. కానీ లోపల మనకు అంత టేస్ట్ రావాలి అంటే డెఫినెట్గా మనము మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అట్లా పన్నీర్ అయితే కట్ చేసేసుకొని, పన్నీర్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా నాకు చెప్పినట్టు. సో ఈ మాత్రం సైజు ఉంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా పన్నీర్ కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసే ప్రాసెస్ అనేది చేద్దాము. సో దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే మనకు కావాల్సింది ఒక స్పూన్ కావాలి, అలాగే ఫస్ట్ మీకు చూపించినట్టు జీరా పౌడర్. సో ఇది నేను తీసుకున్న ఒక 1/2 కిలో పన్నీర్ ఉంది. ఇక్కడ 250 to 300 గ్రామ్స్ పన్నీర్ ఉంది. సో దీనికి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పడుతుంది. అండ్ ఒక 3/4 స్పూన్ అంతా ధనియాల పొడి. సో ధనియాల పొడి. సో బేసిక్గా టేస్ట్ ఇచ్చేది మనకి ఇవే అన్నమాట ఈ పొళ్ళు. తర్వాత ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. దాని తర్వాత మనకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. దాని తర్వాత మన కారం తగినంత. సో మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్, తర్వాత ఇంకొక 1/2 స్పూన్, 1.5 స్పూన్ కారము. సో లైట్గా మన కలర్ కోసం, న్యాచురల్ కలర్ కోసం మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అండ్ దాని తర్వాత టు మిక్స్ వెల్ వి విల్ యాడ్ లెమన్, ద మెయిన్ ఇంగ్రీడియంట్. సో లెమన్ మనం మంచిగా పిండేసుకుంటే అంటే ఉప్పే లేదు కదా. అయ్యో అన్నేస్తూ అంటారు కదా, అట్లా అక్కడ నుంచి ఉప్పుకి చూస్తుంది ఇట్లా, నన్ను ఏం లేదు తింటారా మీరు అని. సో లెమన్ పిండేసుకుందాం ఫస్ట్ అయితే. అండ్ నాకు తెలిసింది మంచి డైరీ ఫామ్ పనీర్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటా కదా. ఫ్రెష్ పనీర్ ఉంటే బాగుంటుంది, యాక్ట్ పనీర్ కంటే కూడా మనకి ఫ్రెష్ది. సో మా దగ్గర ఎంజూస్ కాలనీలో శ్రీ సాయి డైరీ అని ఉంది. అక్కడ పనీర్ తెచ్చుకుంటాం మేము, చాలా బాగుంటుంది. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ పనీర్ బాగుంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అక్కడ తెచ్చుకోండి పనీర్ అని చెప్పడానికి. బట్ చాలా బాగుంటుంది. ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఎంజూస్ కాలనీ దగ్గర. సో అట్లా. సో దీంట్లో వేసేసాము. నెక్స్ట్ మనం ఇక్కడ సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్కి తగినంత, టేస్ట్ తగినంత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందా, నిమ్మకాయ విన్నాం కాబట్టి సరిపోతుందేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. సో అట్లా. కానీ నాకు డౌట్, నీకు నిజంగా ఇట్లా అర్థమవుతుందా అంటే ఇంత దానికి ఇంత ఉప్పు వేయాలి, 1 స్పూన్ వేయాలి ఇట్లా? సో బేసిక్గా నేను ఎట్లా అంటే నా చేతితో వేసినా నాకు ఉప్పు సాటిస్ఫాక్షన్. అంటే సాటిస్ఫాక్షన్ అంటే చేతితో వేస్తే డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెంట్ లెవెల్ అది. అండ్ అది కరెక్ట్ సరిపోతుంది తెలుసా, మళ్ళీ యాడ్ కూడా చేయనక్కర్లే, ఎంతైనా అది చేతితో వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనం చూసినాం కదా నిమ్మకాయ రసం పిండినందుకు నీట్గా మనం మొత్తం మసాలా అంతా పట్టేసుకుంది. బేసిక్గా పన్నీర్ టిక్కాకి మనకు అచారీ పన్నీర్ కానీ లేదంటే మఖానీ పన్నీర్, లక్నవీ పన్నీర్, ఈ పన్నీర్ టిక్కాస్ చేసుకోవడానికి మనకి ఏంటంటే పెరుగు వేసినాం అనుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో దీంట్లో మనం పెరిగేయట్లేదు, ఎందుకంటే ఆయిల్ డిప్ చేసి చేస్తున్నాం కాబట్టి దీంట్లో పెరిగేయట్లేదు మ్యారినేట్ చేయడానికి.
సో అట్లా ఇదైతే రెడీ అయిపోయింది. ఇది ఒక 15-20 minutes ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, లేదంటే బయట అట్లే మూత పెట్టేసుకొని పెట్టినా పర్లేదు. సో వింటర్ కూడా చల్లదు బయట. సో ఇట్లా పెట్టేసుకొని ఇది మనం మూసేసుకుందాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే కార్న్ఫ్లోర్. సో యూజువల్ ఏం చేస్తారంటే మనము ఈ మిక్స్ చేసిన పనీర్ కానీ మనము ఏదైనా చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే బ్రెడ్ క్రమ్స్ లో దాన్ని పనీర్ ముక్కలు తీసి దీంట్లో వేస్తే మంచి క్రిస్పీనెస్ వస్తుంది కదా. సో అట్లా కాకుండా ఈసారి బ్రెడ్ క్రమ్స్ కాకుండా యూజువల్ గా కాకుండా మేము కార్న్ ఫ్లేక్స్ ఇస్తాము. సో కార్న్ ఫ్లేక్స్ కొంచెం నీట్ గా మ్యాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలాగా దాంట్లోకి అది డిప్ చేసేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయిన అలెక్కే నేను, ఇదే ఇంకొంచెం క్రిస్పీనెస్ కావడానికి కోసం దీంట్లో మనం ఒక 1 tablespoon కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. సో ఆ విషయం నేను మర్చిపోయినా. ఇంగ్రీడియంట్స్ లో అవసరమైన దాంట్లో ఇంకోటి మర్చిపోయినా, మైదా పిండి కావాలి. అదెందుకు అని అంటే మనము ఈ పనీర్ ని కార్న్ ఫ్లేక్స్ దాంట్లో మిక్సర్ లో డిప్ చేసినప్పుడు అతుక్కోవాలి కదా, దానికోసం ఒక చిన్న లూజ్ లిక్విడ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అది చూపిద్దాము. సో వేసేసినాం కాబట్టి పక్కన పెట్టేసుకున్నాం దీన్ని. సో ఇప్పుడు కొన్ని కార్న్ ఫ్లేక్స్ తీసుకొని మనము సో ప్లేట్లో వేసుకొని, సో సైజ్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఇట్లా దిగాలి. సో ఎవరి మీద మీకు మనుషుల మీద కోపం ఉన్నా, ఎవరైనా కుట్టాలనుకున్నా, ఇట్లా నలుపుకోవాలనుకున్నా ఆ రాళ్ళు తలుచుకొని నలిపేసేయండి. ఇట్లా మీకెవరి మీద ఉంది? నాకా చెప్తే రోజు వీడియో తీయను. స్మార్ట్ అయితే అర్థం అయిపోతుంది ఇప్పటికి. అండి 2025 వచ్చిందండి, న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ నాకు ఇది. సో అట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి. వీటిని చేసుకొని ఈ పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లో ఒక 2 to 3 spoons మైదా పిండి వేసుకోవాలి. సో ఈ మైదాలో ఒక 3-4 tablespoons మైదా వేసుకొని ఆ మైదాలో కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ స్పూన్ వేసి అంటే ఇందాక అల్లం పేస్ట్ చేసిన అదే స్పూన్తో మళ్ళీ వేస్తున్నాం. ఎందుకు వేస్ట్ చేయడం అనవసరంగా అని చెప్పి ఇట్లా వాటర్ పోసుకొని మనం ఒక లూజ్ పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మరీ అంత లూజ్ కాదు, కొంచెం చిక్కగా. సో ఇట్లా సారీ కింద పడుతుంటే క్షమించండి. అలెక్కే గారు చూపించుకోవాలి మీరే మళ్ళీ. నాకు మీరు కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడే అర్థమైంది. ఏంటి? నేను కిచెన్ క్లీన్ చేయడానికి గంట సేపు పడుతుందని. 2 గంటల సేపు కష్టపడి వంట చేస్తున్నా లేదు కానీ కాదండి, అందుకే నేను ఏమంటలేను. ఎందుకంటే మీరు నాకు కాదు చేసి పెడుతున్నారు, తిన్నాక బలం వస్తుంది, దాంతో మళ్ళీ తుడుచుకోవాలి, అంతే కదా. బలం ఎక్కువ బలం పన్నీర్ చేస్తుంది. మనకు బలం వచ్చేవి ఏమున్నాయి? పన్నీర్లు, సోయాలు, ఇవే కదా మనకి. ఆడవాళ్ళు వంట చేస్తే కనీసం పక్కన కట్ట కూడా ఇట్లా అసలు వంట చేసినట్టు తెలీదు. ఎందుకంటే నేను రేపు పొద్దున మధ్యాహ్నం వీళ్ళు వంట చేస్తుంటే ఒకసారి వీడియో తీస్తారు. వీడియో కోసం వీళ్ళు కాంబినేట్ పెట్టి వీడియో తీస్తారు. వీడియో కాకుండా సర్ప్రైజ్ గా ఇట్లా తీసి ఒక షార్ట్ పెడతాం చూడండి. మేము చాలా నీట్గా చేస్తాం. ఇట్లా సో మనం అదే కలిపేసుకున్నాం, వేడి చేసుకుంటాము. చేసుకొని పోయింది అంటే మ్యారినేట్ చేసిన పనీర్ ఉంది కదా, సో దీన్ని ఒక్కసారి ఇట్లా దీనికి టవక్కన ముంచాలి. ఇట్లా దీనికి ముంచేసుకొని దీంట్లో ముంచుకోవాలి. ఓకేనా? సో అట్లా మనం ముంచేసుకుంటే ఇది ఒక పనీర్ పీస్. సో ఇట్లా కొన్ని చేసుకున్న తర్వాత ఆయిల్లో డైరెక్ట్ డిప్ చేసుకోవాలి. ఇట్లా అది లెక్క మంచిగా ఫ్రై అయినాయనుకో నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. మనకి ఒక క్రిస్పీ పనీర్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూడడానికి చాలా యమ్ ఉంది. సో దిస్ ఈజ్ ది క్రిస్పీ పనీర్ స్నాక్ అనమాట. సో అయితే కూడా ఫట్ఫట్ వేసుకొని వేసుకున్నాం. దీనికి పుదీనా చట్నీ అనేది సూపర్ కాంబినేషన్ అనమాట. సో అందుకే దీంట్లో పుదీనా, పల్లీలు, బ్లాక్ సాల్ట్, మిరపకాయలు ఇవన్నీ వేసి
పెరుగు వేసి మంచి చట్నీ వేసుకున్నాం. క్రిస్పీ పనీర్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. సో దీంతో పాటు మంచి కాంబినేషన్ గ్రీన్ చట్నీ. సో ఈ గ్రీన్ చట్నీ ప్రాసెస్ మేము చూపించలేదు, చాలా సింపుల్. ఇది పుదీనా, కొత్తిమీర, పెరుగు, ఒక 2 స్పూన్స్ పెరుగు, కొంచెం పుదీనా, కొత్తిమీర, వేయించిన పల్లీలు, తర్వాత ఇంకా బ్లాక్ సాల్ట్ చాలా బాగుంటుంది దీంట్లో. బ్లాక్ సాల్ట్, మిరపకాయలు, కొన్ని వాటర్ వేసి మిక్సీ తీసుకోవాలి. అదే గ్రీన్ చట్నీ, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పన్నీర్ దీంట్లో ముంచుకొని తింటుంటే నా సామి రంగా. సో వెళ్ళి చూపిద్దాం వాళ్ళకి. అండ్ ఇదంతా అయిపోయినా క్లీన్ చేసుకున్నాక అలాగే వస్తుంది ఇప్పుడు పిక్చర్లోకి. సో పన్నీర్ అయిపోయింది, తినేసినాము. తర్వాత ఏం చేస్తున్నాం? ఉప్మా. పోపేసేసుకొని ఆనియన్స్, టమాటోస్. ఈ అటుకులు ఏం చేసినావు? వాటర్లో కడిగేసి ఎట్లా ఇట్లా వాష్ చేసినావు? వైట్ వాష్. పోహా చాలా ఈజీ అండ్ మంచి టేస్టీ టిఫిన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో బాగుంది. అసలు మేము కాశ్మీర్ వెళ్తే మాకు అక్కడ మొత్తం పోహానే. పూరి చోలే, పూరి చోలే పోహా, పూరి ఆలు కుర్మా పోహా, బ్రెడ్ జామ్, బటర్, సేమ్ ఎవ్రీ దగ్గర ప్రతి దగ్గర. ఇంకా పోహా కామన్ తింటారంట అక్కడ. టమాటా, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అన్నీ కొంచెం పోపు అయినాక, అంటే పోపు వేసినాక కొంచెం ఉడికినాక పసుపు వేసుకోండి. పసుపు చిటికెడు. మొత్తానికి కాఫీ సూపర్, పన్నీర్ బ్రహ్మాండం. నెక్స్ట్ అప్కమింగ్ పోహా, అది ఇంకెంత బాగుండాలి. అందుకే కొంచెం వాకింగ్ చేయండి, కొంచెం వాకింగ్ చేయండి అంటున్నా. మార్కెట్ అంతా తిరుగుతున్నా. అరిగితే ఎక్కువ అవుతుంది బుక్. ఇద్దరు కలిసి చేస్తే నాకు ఛాన్స్ అయ్యారు. ఇక అంత రోజు మాకు ఛాన్స్ ఇయ్యరు. మరి ఉప్పు చాలా కొంచెం అవుతుంది. ఉగ్గానితో కంపేర్ చేసి చాలా తక్కువ. అన్ని ఉప్మాలతో కంపేర్ చేసి తక్కువ అవుతుంది. చాలా తక్కువ. నాకు తెలిసి బ్యామిన్ ఉప్మా కూడా తక్కువ పడుతుంది చాలా. ఓకే, మరీ అంత తక్కువ, ఇది చాలా తక్కువ. ఓకే. సో కలర్ఫుల్ పోహా ఈజ్ రెడీ. దీనికి మైసూర్ బజ్జీ, మిరపకాయ బజ్జీ అంటే సూపర్ ఉంటుంది. బొరుగులు గడికి దీనికి రెండింటికి ఎందుకు నాకు మైసూర్ బజ్జీ వచ్చింది మరి. చెయ్యైతే చేస్తా, అది కూడా త్వరలో వీడియో చేసి పెడతా. మా వదిన చాలా బాగా చేస్తుంది. సో తన దగ్గర నుంచి ఒకసారి రెసిపీ తెలుసుకొని నేను చేసి పెడతాను. సో ఈ రెండు వీడియోలు కనుక మీకు ఈ రెండు రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.